వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. ఎంపీడీఓ శ్రీ సల్మాన్ సార్ గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా జిల్లా వ్యవసాయాధికారి గౌరవనీయులు శ్రీ ఎం రవి సార్ గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీ కేశన్న గారిని వేదిక మీద ఆశీర్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎంపీటీసీ శ్రీమతి మీకోసం కార్యక్రమంలో భాగంగా నిధులు మనకు జమ చేయడం జరిగింది. ఒక శుక్రవారం రోజు 13వ తారీఖున 3వ విడత భాగంగా 2,000 రూపాయలు PM కిసాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇది మీరు రబీ సీజన్లో పంట కోత కోసుకోవడానికై ఈ నిధులు మీ ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఉపయోగం అనిపిస్తుందా లేదంటే లేదు ఊరికే మళ్ళీ ఇంకొక పని ఇచ్చారండి? అంటే ఈ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా దాంట్లో సమాచారం ఉంది. మనం ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఎవరైనా గ్రామం జిల్లా కలెక్టర్ గారికి, సర్పంచ్ గారికి, ఇతర అధికారులు పెద్దలకి, మరి ముఖ్యంగా గ్రామస్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కేవలం రైతన్న మీకోసం ప్రోగ్రాంలో ఇక్కడ గ్రామాల్లో ఎలా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలని పరిశీలించడానికి సార్ ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఇక్కడ రావడం జరిగింది. సో రైతన్న మీకోసం ప్రోగ్రాం ఇది 2వ విడత కార్యక్రమం సార్. ఈ కార్యక్రమం 6 రోజులు జరుగుతుంది. 18, 19, 20 తర్వాత 3 రోజులు పండగ సెలవులు ఇచ్చిన తర్వాత 23, 24, 25 సార్. ప్రతి ఒక్క RSK పరిధిలోనూ ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ సార్. అంటే హౌస్ టు హౌస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకి వ్యవసాయ మెలకువలు వాళ్ళు పాటించాల్సినటువంటి విధి విధానాలపైన ప్రభుత్వం నుండి అందుతున్న సంకేతాలు వీటన్నిటిని తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది సార్. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు పంపినటువంటి సందేశం, రైతన్న మీకోసం. ఆత్మీయ అన్నదాతలారా, మీరు చెమటోడ్చి సాగు చేసే ప్రతి ఎకరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది. మీరు పండించే ప్రతి పంట ఈ రాష్ట్రానికి బలం. అందుకే రైతు సంక్షేమం, రైతు గౌరవం, రైతు కుటుంబ భద్రత నా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. రైతుకు స్థిరమైన మార్పు ఆటోమేటిక్ విధానాన్ని డిమాండ్ ఆధారిత పంటలు సమాజంలో ఏ పంటలు డిమాండ్ అనుకోలేదు. ఫస్ట్ మీతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కొద్దిగా ఏజ్గానే కనిపిస్తుంది. యంగ్ ఫార్మర్స్ ఎవరు లేదా? మీ పిల్లలందరూ ఏం చేస్తున్నారు? ఇక్కడ చదివిన వాళ్ళైనా లేదంటే వేరే పనులకి వెళ్తున్నారా? వ్యవసాయమే చేసుకున్నారు. అంటే ఎందుకు చూస్తే అందరూ కూడా ఒక 15కి సిద్ధంగా ఉన్నారా? అంటే కొంతమంది వరి వేస్తున్నారు, కొంతమంది వరి వేసిన వాళ్ళకి కష్టం లేదు. ఇక్కడ వరి కూడా పండిస్తున్నారా? చిన్న పని సార్. నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీలైన వరకు మనం కొత్త క్రాప్లు చూసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మనకు ఆ హార్టికల్చర్ వైపు వెళ్తే మనకు మంచి బెనిఫిట్ వస్తుంది. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు MIDH స్కీములు ఉన్నాయి, మైక్రో ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. అన్నిటికీ బెనిఫిట్ చేయాలి. అంటే వరి పండిస్తే ఏంటంటే మన నీళ్ళుతో మనం వరి పండిస్తున్నాము. ఆ పండించిన వరి మనం బయట పంపిస్తాం. మన ఊరికి ఉపయోగం లేదు, మన దగ్గర నీళ్ళు కూడా పోతున్నాయి, అండ్ యూరియా కూడా చాలా వేస్తాం దాంట్లో. ఆర్టికల్ చూస్తుంది ఈసారి ఇప్పుడు వచ్చేసి 6,000, 5,000కి వచ్చింది. అది కూడా అంటే అన్ని ఒకేసారి రాదు. రెండో విషయం ఏంటంటే మనకు కొన్ని స్కీములు ఉన్నాయి. అంటే ఎవరైనా స్వయంగా కొన్ని చిన్న చిన్న యూనిట్లు పెట్టుకుంటారు అనుకున్నారా? అంటే మీరు పండించిన వస్తువులు కొద్దిగా వాల్యూ ఎడిషన్ చేసుకోవడానికి. అంటే వాల్యూ ఎడిషన్ అంటే ఇప్పుడు మీరు అరటి పండిస్తున్నారు, అరటి నుంచి మేబీ చిప్స్ చేసుకోవడము, లేదంటే పౌడర్ చేసుకోవడము, అట్లా ఎవరైనా చేసుకున్నారా? ఎందుకు చేసుకోవట్లేదు? ఇంట్రెస్ట్ లేదా లేదంటే తెలియదా? డిగ్రీ చేస్తారు. అంటే వీళ్ళు ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ఏం చేసుకోలేదండి ఊర్లోనే. అట్లా మనం ఏమీ చెప్పట్లేదు. అంటే ఏం చెప్తున్నారు చెప్పండి. ఎట్లా యూజ్ చేసుకోలేదు దానికి చుట్టుపక్కల మనం ఈ పెస్టిసైడ్స్ వాడారనుకోండి, అది పాడైపోతుంది. అది కాబట్టి చేస్తున్నారంటే ఒక 50 మంది 100 మంది దగ్గర ఉన్న వాళ్ళందరూ చేసుకోవాలి. అంటే ఒక్కరు సింగిల్గా చేసినా మనం అలో చేయట్లేదు, ఎందుకంటే మీకు నష్టాలు వస్తాయి. అది కాబట్టి ఆ శాంక్షన్స్ అయితే అట్లాంటివి కొన్ని చేయట్లేదు. కానీ PMFMEలో అలా చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు. ఇంకా సిబ్బందులతో మామూలుగా ఒక 90% అసలు మాట్లాడాల్సిన అవసరం రాదు అంటే రాబోయే కాలంలో. దానికోసం ఇట్లా చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఆధార్ వచ్చినాక ఇప్పుడు సిమ్ తీసుకుంటారు కదా, మొబైల్ సిమ్. ఇంతకు ముందు అయితే షాప్లో వెళ్ళి నిలబడి డాక్యుమెంట్ అని ఇచ్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ లేదు, అక్కడ వెళ్ళి కంపెనీ నొక్కితే సిమ్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా
మన అగ్రికల్చర్ అంటే మీకు అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదంటే ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎరువులు కావచ్చు, అవన్నీ కూడా మీకు కంప్లీట్లీ ఆన్లైన్ చేయడానికి అవకాశం వస్తుంది. పంటలు సరిగ్గా నూగులు పంటకి చూస్తున్నారు, ఇట్లా పంటలకి పచ్చనకి చూపిస్తున్నారు. తెగులు వచ్చినప్పుడు పలాని వాడాలని అవి మీరు సార్ చెప్పినారు. 11 అంకెల ఊళ్ళోకి వచ్చి చెప్పించారు. చాలా మంది రైతులకు చూపించారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు సార్. అక్కడ నుంచి సలహాలు చూసాను అన్నీ వాట్సాప్లో పంపిస్తున్నారు.